గుంటూరు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు సాగిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చివరి రోజు ఎడ్ల ప్రదర్శన చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలొచ్చారు. 6 రోజుల్లో సుమారు 1000 ఎద్దులు, ఆవులు, కోడెలు పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు నేతలు బహుమతి ప్రదానం చేశారు. చిలకలూరిపేట కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు చూపరుల్ని ఆకట్టుకున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి ఎడ్లను తీసుకొచ్చిన రైతులు పోటీల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ నిర్వహించిన పోటీలను చూసేందుకు మంత్రులు, నేతలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 7 విభాగాల్లో బల ప్రదర్శన, అందాల పోటీలు జరగ్గా 13 లక్షల రూపాయల బహుమతులను అతిథులు విజేతలకు అందించారు. ముగింపు వేడుకలకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తెదేపా సీనియర్ నేత కరణం బలరాం సహా తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగమైన పశుపోషణపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెంచడం కోసమే పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతులకు పశు సంపదని పెంచి పోషించాలి, పశు సంపద మీద ఆసక్తి కలిగించాలి. దానికోసమే ఇటువంటి ప్రదర్శనల్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కలిసి ఈ యొక్క 6 రోజుల పాటు ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. 6 రోజులు చూసుకుంటే దాదాపు 2 లక్షలకు పైబడి రైతులు ఈ యొక్క ప్రదర్శన తిలకించుంటారు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా మార్చేటువంటి దాంట్లో ఒక భాగమే ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన. ప్రాంతానికి 18 కోట్ల పశువుల్ని వాళ్ళు అక్కడ పెంచుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎక్కడుందో తెలియకపోయినా కూడా చాలా పాపులర్ అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ మన సంపదని మనం పరిరక్షించుకునేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగానే కాకుండా మనకి ఫౌండేషన్ దాంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒంగోలు జాతి గిత్తలు తెలుగు జాతికి గర్వకారణమని తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు పాటుపడుతుంటే జగన్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నాడని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సంవత్సరం మేము కొంతైనా మంత్రులు తాగడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట కూడా నేను ప్రత్యక్షం వల్ల కృష్ణా డెల్టా అంతా బాగుపడింది. ఇప్పుడు అంటారు నేను రాష్ట్రాన్ని పరిపాలిస్తా అంటారు. ఈ మాత్రం కూడా ఇంగిత కాదు, లేకపోతే మా కర్మ. ఎందుకయ్యా జగన్ రెడ్డి నీకు అంత కుళ్ళు? నీ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదా? ఇక్కడి ప్రజలందరూ 40,000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందజేస్తే నీకు ఈ అసూయ సరిపోదా? ఇవాళ అక్కడికి కూడా వచ్చి వాళ్ళ మధ్యలో చిత్తు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహనంది బ్రీడింగ్ సెంటర్, గుంటూరు జిల్లా గణపవరానికి చెందిన మర్రి విశాల్ రెడ్డి ఎడ్ల జత, టీఎస్ఆర్ ఇన్ఫ్రా, సాయిసిరి కన్స్ట్రక్షన్స్ కు చెందిన ఎడ్ల జత గెలుపొందాయి. తొలి బహుమతిగా 1,00,000, ద్వితీయ బహుమతిగా 80,000, తృతీయ బహుమతిగా 60,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు.